ధూప దీప నైవేద్య ఇస్తూ దాంతో పాటు కొన్ని వేతనం కూడా ఇస్తూ వారిని నియమించడం జరుగుతుంది. కానీ తెలంగాణ బైండ్ల జాయింట్ యాక్షన్ కమిటీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మేము అమ్మవారికి సేవ చేసే వాళ్ళ మేము, ఆది పూజారుల మేము, ప్రతి గ్రామ దేవతకు కూడా పూజ చేసే వాళ్ళ మేము లేని బొడ్రాయి కూడా పెట్టలేని పరిస్థితుల్లో ప్రపంచంలో కూడా బైండ్లో కూడా బొడ్రాయి పెట్టేటువంటి ప్రసక్తి ఎక్కడ కూడా లేదు. అంతా అటువంటి ఆత్మధైర్యం కలిగిన మా కులానికి పూజారులుగా ఉండాల్సిన అవసరం లేదా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ పెట్టడం జరిగింది. దాన్ని కూడా వారు పరిశీలిస్తామని చెప్పారు. ఈ సదస్సు నుంచి కూడా మేము వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ దేవతల్లో బైండ్ల కులానికి చెందినటువంటి ప్రతి వ్యక్తికి కూడా పూజారులుగా నియమించాల్సిన అవసరం ఉంది. గౌరవేతనం ఇస్తూ పూజారులుగా నియమించాల్సిన అవసరం ఉంది. దీనికోసం నిర్విరామంగా పోరాడి తెలంగాణ బైండ్ల జాయింట్ యాక్షన్ కమిటీ పోరాడుతుంది. ఖచ్చితంగా పూజారులుగా నియమించి తెచ్చుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనలో ఐక్యత లోపించడం వల్ల కూడా ఇటువంటి దుర్మార్గాలు కూడా జరుగుతున్నాయి. సాంఘిక దాడులని, మన చేతబడులని, చాలా విషయాల్లో దుర్మార్గంగా కొట్టి చంపడం, అనైతికంగా దూషించడం, దుర్భాషలాడటం అటువంటివి జరుగుతున్నాయి. దీంట్లో మన తప్పు కూడా ఉంది. ఏ విధంగా అంటే ఐక్యత లోపించడం. మన ఉన్నటువంటి ఆ 10 ఇళ్లలో కూడా ఖచ్చితంగా 8 ఇళ్ళు పంచాయతీ పెట్టుకుని ఉంటాయి, 2 ఇళ్ళు మాత్రమే మాట్లాడుకుని ఉంటాయి. ఈ 2 ఇళ్లలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 8 ఇళ్ళు పక్కకు ఉంటాయి. వాడికి ఏమైనా సరే నాకు సంబంధం లేని చెప్పి దయచేసి మేము విజ్ఞప్తి చేసేదంటే జాతి ఐక్యత కోసం ఖచ్చితంగా కులంలో అనైక్యతను పక్కకు పెట్టి ఐక్యంగా ఉండాలని తెలంగాణ బైండ్ల జాయింట్ యాక్షన్ కమిటీ మీకు విజ్ఞప్తి చేస్తుంది. ప్రతి విషయంలో కూడా అభివృద్ధి సాధించాలన్నా, సమాజంలో గౌరవం రావాలన్నా, మనం చైతన్యం పడాలన్నా సరే ఖచ్చితంగా మనం ఐక్యత నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇదే ఐక్యతను మనం నిరూపిస్తూ అతి త్వరలో ఒక 6 నెలల కాలంలో మేము బైండ్లలో ఉన్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే హైదరాబాద్ సెంటర్ లో 2 లక్షల జనాభా తోటి మనం బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. జాతి ఐక్యత చాటుతూ ప్రభుత్వానికి మేము ఉన్నామని గుర్తింపు తీసుకొస్తూ మాకు ప్రత్యేకంగా 11 లక్షల పైచలకు జనాభాకు బైండ్ల ప్రభుత్వ ఆర్థిక సహకార సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా వారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం, ముందుగా బైండ్ల కులానికి చెందినటువంటి మా పెద్దలు పూజ్యులు కడియం శ్రీహరి గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి విద్యాశాఖ కూడా ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బైండ్ల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వారికి మా మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా వారి సేవలు మేము వినియోగించుకుంటాం. ప్రతి విషయంలో కూడా మేము ముందుంటామని చెప్పేసి జై బైండ్ల, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.